పరిశుద్ధుడా, నీ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడండి. బలహీనుడును నన్ను క్షమించండి. నీ బిడ్డలను దర్శించండి, నన్ను దర్శించండి. నీ ఆత్మకార్యం మా అంతరంగాల్లో జరిగించండి. వాక్యం అలవాటుగా ఆచార్యంగా కాకుండా హృదయపూర్వకంగా విని అంగీకరించి గైకొనడానికి మాకు సహాయం చేయండి. పరిశుద్ధాత్ముడా, నీ కార్యాలు మా మధ్యలో మాలో జరిగించండి. వాక్యానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న ప్రతి చీకటిని మీ నామంలో బంధిస్తున్నాం. నీ గొప్ప కార్యాలు మా మధ్యలో జరిగించి ఆత్మీయంగా మమ్మల్ని వర్ధిల్లింపు చేయమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మరొకసారి మీ అందరికీ వందనాలు. ప్రకటన గ్రంథంలో నుండి మనం 2వ అధ్యాయాన్ని చదువుతూ వస్తున్నాం. గడిచిన కొన్ని వారాలుగా 1, 2, 3 వచనాలు చదువుకుందాం. యోహాను రాసిన ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 1, 2, 3 వచనాలు. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము: 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు, అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. ఎఫెసీ సంఘం, ఎఫెసీ పట్టణం అంటే ప్రజెంట్ టర్కీ అనే దేశం పిలువబడుతుంది కదా. ఆసియా మైనర్లో ఉన్నటువంటి ప్రాంతం ఇది. ఈ పట్టణంలో మొట్టమొదట అపోస్తలుడైన పౌలు గారు సువార్త ప్రకటించారు. అపోస్తలుడైన పౌలు 2వ మిషనరీ యాత్రలో ఎఫెసీ పట్టణాన్ని దర్శించి మరి ఇంచుమించు 2 సంవత్సరాలు అక్కడుండి సేవ చేసినట్లుగా మనం చరిత్ర చదువుతాం. ప్రపంచంలో అనేక ప్రాంతాలు తిరిగాడు పౌలు గారు, కానీ ఎఫెసీ పట్టణంలోనే ఎక్కువ సమయం ఉన్నాడు. అక్కడ పరిచర్యను కట్టే విషయంలో, ప్రజలను దేవుని ఎద్దుకు నడిపించే విషయంలో ఎఫెసీ పట్టణం విద్యకు కేంద్రం, వ్యాపారపు కేంద్రం, ఆర్థికంగాను అన్ని రకాలుగా అభివృద్ధి చెందిన ప్రాంతం. కాబట్టి ఆ సంఘాన్ని మరి పౌలు కట్టాడు. అందుకనే మనం ఎఫెసీయులకు రాసిన పత్రిక కూడా చదువుతాం. అంటే ఎఫెసీ పట్టణంలో ఉన్న సంఘానికి రాసిన పత్రిక. మరి పౌలు తర్వాత అకుల, ప్రిస్కిల్లా ఆ పరిచర్యను చూశారు. తర్వాత తిమోతి గారు పరిచర్య చూశారు. ఇలా భక్తులు ఆ పరిచర్యను అలా కొనసాగిస్తూ వచ్చారు. ఈ సంఘంలో ఉన్నటువంటి బిడ్డలకు, దేవుని సంఘానికి, దేవుని బిడ్డలకు దేవుడు రాస్తున్న ఉత్తరం ఇది. యేసు ప్రభు మనలందరినీ ప్రేమిస్తున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన మంచివారిని ప్రేమిస్తున్నాడు, చెడ్డవారిని ప్రేమిస్తున్నాడు. మనం అంత చేయలేం కదా. మనం అందరినీ ప్రేమించలేం. మనకు నచ్చిన వాళ్ళని, మనకు సహాయం చేసిన వాళ్ళని, మనకు ఉపయోగపడే వాళ్ళని వారికే ప్రేమించగలం. అది కూడా కొంచెం కష్టమే. వీలుంటే ప్రేమించగలం, అవకాశాన్ని బట్టి ప్రేమించగలం. కానీ ప్రభు అలాంటి వాడు కాడు. ఆయన ప్రేమ శాశ్వతమైంది. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మరి దేవుని యొక్క ప్రేమతో, దేవుడు తన ప్రేమను బట్టి ఈ ఉత్తరాన్ని రాస్తున్నాడు. ఎఫెసీ సంఘానికి మొట్టమొదటి ఉత్తరం, తర్వాత స్ఫుర్ణ సంఘానికి, పెర్గము సంఘానికి, తుయతైరా సంఘానికి, సార్దీస్, ఫిలదెల్ఫియా, లౌదకియా 7 సంఘాలకు ఈ 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో ఉత్తరాలు రాసినట్లుగా మనం చదువుతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
హల్లెలూయా. దేవుడు యోహాను భక్తుడికి తెలియపరిచాడు. ఆ విషయాలు సంఘానికి తెలియపరచమన్నాడు. సహజంగా దేవుడు మాట్లాడేటువంటి కోణాల్లో ఒక కోణం ఏంటంటే దైవజనం ద్వారా మాట్లాడటం. దేవుడు దైవజనం ద్వారా మాట్లాడతాడు, అది ఒక కోణం. కొద్దిమంది దేవాన్నతో మాట్లాడంటారు కానీ పాస్టర్ గారు మాట్లాడిందని తీసుకోరు. అంటే సహజంగా మనకు ఎలా ఉండదంటే మన మైండ్ సెట్ మనకు అనుకూలంగానూ మనకు నచ్చినట్టుగా ఉంటే బాగానే తీసుకుంటాం. ప్రభు నిన్ను దీవించబోతున్నాడు అన్నాం అనుకోండి, నిజంగా ఈ రాత్రి దేవుడు నాతోనే మాట్లాడాడంటాం. ఇదిగో నువ్వు ఈ లోపంలో ఉన్నావంటే సరి చేసుకోమంటే కొంచెం కష్టంగా అనిపిస్తుంది. ఎవరికైనా అంతే కదా. ఇప్పుడు పిలిచి స్వీట్ పెడుతున్నారు అనుకోండి, ఎలా ఉంటుంది? బాగుంటుంది. పిలిచి ఇంజక్షన్ చేస్తున్నారు అనుకోండి, పిలిచి ఇంజక్షన్ చేస్తుంటే ఎట్లా ఉంటుంది? మీకు వస్తారా? అందుకని చాలాసార్లు మనం స్వీట్లో పెడతాక చూస్తున్నాం, కానీ స్వీట్ తింటే ఏమవుద్ది? ఈ మధ్యన ఏఐ వచ్చిన తర్వాత ఎన్ని వీడియోస్ వస్తున్నాయో, ఇంటర్నల్ ఆర్గాన్స్ అన్నీ చూపించి లోపలికి డ్రింక్ పోస్తే ఏమవుద్ది చూస్తున్నారా మీరు? ఎట్లా పురుగులు వస్తాయో డ్రింక్ పోస్తుంటే లోపలికి, అవన్నీ చూపిస్తున్నారు. ఎన్ని చూపించినా మళ్ళా దమ్ము సప్పే, ఏసు రక్తమే. సహజంగా పాడు చేయడానికి ఈ శరీరం అంతే. మన మనసుకున్న గుణం ఏంటో తెలుసా? నచ్చంది శరీరాన్ని పాడు చేసేదే కావాలని కోరుకుంటుంది, దాన్ని మనం జయించాలి. స్తోత్రం. సరే, ఎఫెసీలో ఉన్నటువంటి సంఘంతో మాట్లాడుతున్నాడు. దేవుడు యోహానుతో రాయించాడు. చదువుతారా? 1వ అధ్యాయం 10వ వచనం. ప్రభు దినమందు ఆత్మవశుడనై ఉండగా బోరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకములో రాసి ఎఫెసు, స్ముర్న, పెర్గము, తుయతైరా, సార్దీస్, ఫిలదెల్ఫియా, లవోదికియా అను 7 సంఘములకు పంపుమని చెప్పుట నా వెనక. చూసారా? నువ్వు చూస్తుంది పుస్తకంలో రాయి అని చెప్తూ విన్నాడంట. చూసారా ఎంత కాన్సన్ట్రేషన్ ఉన్నాడు యోహాను? చూపిస్తున్నాడు. అంటే ఒకవేళ మేము అనుకోవడం ఏదైనా స్క్రీన్ పెట్టాడేమో దేవుడు. ఎక్కడున్నాడు యోహాను? పద్మాసు. అంతే, క్లాస్ రూమ్లో ఏం లేడు. పద్మాసు ద్వీపంలో చుట్టూ నీరు, మట్టి దెబ్బ మీద ఉన్నాడు. అక్కడ పడేశారు తీసుకెళ్ళి, ఒంటరిగా చచ్చిపోతాడని. సమస్తము సమకూడు మేలుకే జరిగించే దేవుడు కదా ఆయన. కీడును కూడా మేలుగా మార్చే దేవుడు, శాపాన్ని కూడా ఆశీర్వాదంగా మార్చే దేవుడు ఆయన. కాబట్టి మరి అక్కడ అద్భుతాలు, మరి జరగబోయే సంగతులు యోహాను భక్తుడికి చూపించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీరు ప్రతి విషయాన్ని జాగ్రత్తగా వినాలి. నేను అనుకుంటాను యోహాను ఎంత కాన్సన్ట్రేషన్గా చూసుంటాడో. మరి ఇంత పుస్తకం రాశాడంటే ఎట్లా చూసుంటాడంటారు? ఎట్లా వినుంటాడంటారు? కొద్దిమంది అల్లటప్పగా ఉంటారు, ఒక చెవిటో ఇంకో చెవిటో. పేరుకి కొద్దిమంది కట్లు ఎక్కడ ఉంటాయి, మనసులు ఎక్కడ ఉంటాయో తెలియదు. ఏమిన్నామంటే ఏమి చెప్పరు. మా పిల్లల్ని అడుగుతూ ఉంటాం మేము ఇంటికి వెళ్ళిన తర్వాత, వాళ్ళు వచ్చి రేపు చెప్తాను నావన్నా, రేపు చెప్తాను, వాళ్ళ వెళ్ళినా సరిగ్గా. ఇక్కడ వినకపోతే మీరు క్లాస్ రూమ్లో కూడా వినరు. సక్సెస్ అనేది మీ జీవితంలో మీరు గుర్తుపెట్టుకోండి. దేవుడు మన అందుబాటును కోరుకుంటున్నాడు. మన శక్తి సామర్థ్యాలు అవసరంలా దేవునికి. ఆయన ఆల్రెడీ శక్తిమంతుడు. మనం ఎంతగా అందుబాటులో ఉంటాం, ఎంతగా ఆయన మాట వింటాం అనేది దేవుడు చూస్తాడు. దేవుని స్తోత్రం. గాడ్ నీడ్స్ అవర్ అవైలబిలిటీ, నాట్ అవర్ ఎబిలిటీ అంటారు. దేవునికి మనం ఎంత అందుబాటులో ఉంటాం అనేది ప్రాముఖ్యం. కొద్దిమంది ఉండరు, అసలు వస్తారు కానీ ఏదో కూర్చుంటారు. వినటానికి చదువుతో సంబంధం ఏంటి చెప్పండి? వినటానికి చదువుతో సంబంధం ఉందా? మేము చదువుకోలేదయ్యా,
వినటానికి చదువుతో సంబంధం ఏముందో, రాసుకోమంటే నేను చదువుకోలేదు బాబు అనొచ్చు, అంతేనా? యోహాను భక్తుడు చూసింది పుస్తకంలో రాయమని చెప్పాడంట. చెప్పండి, 7 సంఘాలకి దేవుడు ఏం చూపించాడో ఆ చూపించినట్టుగా పుస్తకంలో రాశాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీకు కూడా రాసే అలవాటు ఉందా? దేవుడు చెప్పే సంగతులు రాసే అలవాటు ఉందా? దేవుని స్వరం వినబడుతున్నప్పుడు దేవుని మాటలను రాసుకునే అలవాటు ఉందా? అది మంచి అలవాటు. ఒకవేళ యోహాను ఆ రోజు రాయకపోతే యోహాన్తోనే అవి అంతరించిపోయి ఉండేవి. 2000 సంవత్సరాలైంది, ఇప్పటికీ మనం చదువుతున్నామంటే మరి ఆనాడు యోహాను రాశాడు. దేవుడు చెప్పినట్టుగా రాశాడు. స్తోత్రం. హల్లెలూయా. చాలాసార్లు మనం దేవుని సన్నిధిని, దేవుని వాక్యాన్ని చాలా తేలిగ్గా తీసుకుంటాం. అక్కడే కృప పోగొట్టుకుంటాం, అక్కడే మైనస్ మార్కులు పడిపోతాయి. అర్థమవుతుందా? మా మాస్టర్ ఒక ఆయన కలిసారు, కొలీగ్, నాతో మొన్న. వాళ్ళ అమ్మాయి అమలాపురంలో MBBS చేస్తుందంట. సార్ 2 బిట్లు నీటిలో మైనస్ మార్కింగ్ ఉంటుంది, నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. తప్పు రాస్తే తక్కువ మార్కులు మైనస్ చేస్తారు, కరెక్ట్ రాస్తే 5 మార్కులు అనుకుంటా ఒక్కో క్వశ్చన్కి. పాజిటివ్ మార్కింగ్, నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ఆయన చెప్పారు, ఒక ప్రశ్న కరెక్ట్గా రాసిన, లేకపోతే 2 తప్పు ప్రశ్నలు వదిలేసిన ఖచ్చితంగా గన్నవరం మెడికల్ కాలేజీలో సీట్ వచ్చేదండి అని చెప్పారు. రాయడం అంటే అంత తేలికనా? నేను అనుకుంటాను, అసలు ఇప్పుడున్న జనరేషన్ ఎలా ఉన్నారంటే అసలు క్వశ్చన్ పేపర్ చదివేవాళ్ళు లేరు. కనీసం ఇన్స్ట్రక్షన్స్ చదివేవాళ్ళు, ఆ క్వశ్చన్ పేపర్ మీద ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. సెక్షన్ ఏలో ఎన్ని ప్రశ్నలు రాయాలి, సెక్షన్ బిలో ఎన్ని ప్రశ్నలు రాయాలి, కనీసం అవి కూడా ఎట్లా అసలు చెప్పండి. దేవుడు దీవించాలంటే మనం చాలా అలర్ట్గా ఉండాలి. స్తోత్రం. దేవుడు చెప్పాడు, చెప్పండి. యోహాన్ గారు చక్కగా రాశాడు. ఇవన్నీ ఎవరు రాసినవి? యోహాన్ రాసినవి. ఎవరు చెప్పారు? అది యోహాను సొంతంగా రాసినవి కాదు, యోహాను బుర్రలో పుట్టినవి కాదు. దేవుడు చూపించిన సంగతులన్నీ యోహాను రాశాడు. ఎఫెసీ సంఘాన్ని గురించి యోహానికి ఏం తెలుసు? పెర్గమ సంఘం గురించి యోహానికి ఏం తెలుసు? ఒకవేళ తెలిసిన అంతా ఎక్కడ తెలుస్తుంది? చెప్పండి. మీలో అందరి గురించి నాకు తెలుసా? చెప్పండి. మీ గురించి మీరేమైనా చెప్తే తెలుసుద్ది నాకు, మీ గురించి ఎవరన్నా చెప్తే తెలుసుద్ది నాకు. యేసు రక్తమే జయం. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఈ పోయిన 2 వారాల్లో మనం చూసాం, నీ క్రియలను నీ కష్టమును నేను ఎరుగుదును అన్నాడు. 3వ మాట, నీ సహనమును నేను ఎరుగుదును. చెప్పండి ఈ మాట, నీ సహనమును నేను ఎరుగుదును. దేవుని పిల్లలకు ఉండవలసిన ఒక గొప్ప లక్షణం సహనం. చెప్పండి, సహనం. ఒక కుటుంబం కట్టబడాలంటే, ఒక పరిచర్య నిలబడాలంటే, ఒక సంఘం దేవుని చిత్తానుసారంగా ఎదగాలంటే సహనం చాలా అవసరం. సహనం చాలా అవసరం. ఈ సంఘంలో కూడా లోపాలు ఉన్నాయి. మీరు ఈ 7 సంఘాలకు రాసిన ఈ విషయాలు మీరు చదివేటప్పుడు దేవుడు తను తాను ప్రత్యక్షపరుచుకునేటువంటి విధానం ఉంటుంది మొదటి భాగంలో. 2వ భాగంలో మంచి విషయాలు, సంఘంలో ఉన్న మంచి విషయాలు చెప్తాడు. 3వ పార్ట్ ఏంటంటే సంఘంలో ఉన్న లోపాలు చెప్తాడు. ఈ వరుసలో మీరు చదువుకుంటే 7 సంఘాలకి ఆ ఉత్తరాలు క్లియర్గా మీకు అర్థమవుతాయి. 1, దేవుడు తను తాను ప్రత్యక్షపరుచుకునే విధానం. ఇక్కడ ఏం చెప్పాడు? 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీప స్తంభముల మధ్య సంచరించువాడు అన్నాడు. తనను గురించి తాను చెప్పుకుంటూ చెప్పాడు. అట్లాగే ప్రతి సంఘం గురించి మొట్టమొదట అలా మాట్లాడతాడు. 1, దేవుని యొక్క పరిచయం, తను తాను ఇంట్రడ్యూస్ చేసుకోవటం. 2వది సంఘంలో ఉన్న మంచి విషయాలు, మెరిట్స్. మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి, మనుషులతో మాట్లాడేటప్పుడు మంచి చెప్పాలి ఫస్ట్. అర్థమవుతుందా?
ఇప్పుడు పురుషులే ఉన్నారనుకోండి, భార్య వంట చేసింది అనుకోండి, ఇక తుపుక్కున ఒక మాట అసలు తేల్చేసేసి, చిచ్చి కుక్కలు కూడా తినవి, నేను కాబట్టి తింటున్నా అన్నాం అనుకోండి, రేపు కుక్కలు కొన్నట్టే ఉండదు. రేపు ఇవాళ నీకోసం వండింది రేపు కుక్కలు వండిందే పెడద్దు నీకు. కొంచెం కొంచెం మంచిగా మాట్లాడి, కొంచెం ఉప్పు ఎక్కువైందమ్మా, లేకపోతే కారం తక్కువైందమ్మా, కొంచెం ముక్క ఉడకలేదమ్మా అని తర్వాత రెండో స్టెప్లో చెప్పాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మంచిని చెప్పాలి. కొద్దిమంది డాక్టర్లు నేను చూస్తాను, మరి వాళ్ళు ఎట్ట చదివారో నాకు తెలియదు, అసలు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే భయం. వాళ్ళ దగ్గరికి వెళ్తే చాలు నువ్వు చచ్చిపోతావు అంటాడు. నువ్వు పని అయిపోయింది, ఇంక 4 రోజులు 5 రోజులు అంటాడు. ఇంకేం 4 రోజులు కాదు, ఆ మరుక్షణమే చచ్చిపోతాడు. తెలుసు మీకు, శ్రీదేవి కంటి ఆసుపత్రి అని విజయవాడలో ఉంది. తండ్రి కొడుకులు చాలా పెద్ద డాక్టర్లు వాళ్ళు. చెప్పే ఉంటా మీకు. నేను మా నాన్న తీసుకెళ్ళా. మా నాన్నగారు కంటి శుక్లాలను తీసుకెళ్తే చాలాసేపు వెయిట్ చేసి ఓపీ లోపలికి వెళ్తే టెస్ట్ చేసి అన్నాడు, మీ నాన్న కళ్ళు కుళ్ళిపోయినాయి అన్నాడు. ఊరని కళ్ళు కుళ్ళిపోవడం ఏంటన్నా. చల్లపల్లి వచ్చేవాడు వారం నెల వచ్చా, ఇప్పుడు కూడా వస్తున్నాడు లేడు, మరి క్యాంపుకి వస్తాడు ఆయన. వీడు అసలు పనికిరాడు డాక్టర్గా అనుకున్నాను. పొరపాటు నేను విజయవాడ తీసుకొచ్చాను, బందర్లోనే మంచి డాక్టర్లు ఉన్నారని చెప్పి నెక్స్ట్ టైం అతని దగ్గర తీసుకెళ్ళలేదు. అతను చెప్పిన ఏ సలహా తీసుకోకుండా వెంటనే మళ్ళీ మచిలీపట్నం తీసుకెళ్ళా. కళ్ళేం కుళ్ళిపోలా. విషయం ఏంటంటే చెప్పటం రాక మాట్లాడటం అంటే చదువుకున్నంత మాత్రం అది వచ్చేదిలే, దానికి కూడా కృప ఉండాలి. హౌ టు డీల్ విత్ ద పీపుల్, హౌ టు డీల్ విత్ ద ప్రాబ్లం అనేది మనకు తెలియాలి. చూడండి, ప్రభు మాట్లాడుతున్నాడు, సంఘంలో ఉన్న మంచి విషయాలు చెప్తున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అర్థమవుతుంది. పిల్లలతో కూడా మీరేం చెప్పాలి? చిచ్చే నువ్వు చదువుకుంటే గట్ట పనికొస్తావరా, నేనేదో నా కర్మకాలు చదివించడమే కానీ నీకు చదువు వచ్చా పెట్టా? చదువుతాడాడు, బాగానే చదువుతున్నావు కానీ నాన్న ఈ 10 మార్కులు సరిపోవు, ఇంకొంచెం ఎక్కువ తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయంటే పాజిటివ్లో మాట్లాడితే ఖచ్చితంగా సక్సెస్ కనబడుతుంది. స్తోత్రం. ఒక వ్యక్తి మనసు విరిగిపోయిన తర్వాత చెప్పండి, అతకడం కష్టమైపోతుంది కదా. పెద్ద ఆయన ఒక ఆయన పద్యం చెప్పాడు, ఇనుము విరిగితే అతికించవచ్చు అంట. అతికించవచ్చు, ఇనుము విరిగితే వెల్డింగ్ పెట్టి మరి అతికిస్తాం, కానీ మనసు విరిగితే అతికించలేమన్నాడు. సంఘంతో మాట్లాడుతూ ప్రభువారు అంటున్నారు, మంచి విషయాలు చెప్తున్నారు, గుడ్ క్వాలిటీస్, మెరిట్స్, మంచి విషయాలు. తర్వాత వాటిలో ఉన్న లోపాలు చెప్తున్నాడు. తర్వాత వార్నింగ్, హెచ్చరిక, నువ్వు సరి చేసుకుంటావా సరి చేసుకో అని హెచ్చరిక చెప్పాడు. 5వది సరి చేసుకుంటే వచ్చే ఆశీర్వాదం కూడా చెప్పాడు. ఇవి గుర్తుపెట్టుకోవాలి మీరు. ప్రతి సంఘానికి 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో చదివేటప్పుడు ప్రతి సంఘానికి ఉంటాయి. మొట్టమొదట చెప్పండి, 1 దేవుని పరిచయం, దేవుడు తను తాను ఎలా పరిచయం చేసుకున్నాడు, తను తాను ఎలా ప్రత్యక్షపరుచుకున్నాడు. 2వది సంఘంలో ఉన్న మంచి గొప్పతనం, ప్రయోజనకరమైన సంగతులు, ఇతరులు చూసి నేర్చుకోవలసిన సంగతులు, ఇతరులకు ఆదర్శవంతమైన సంగతులు, వారికి దీవెనకరమైన సంగతులు. 2వది అది. 3వది లోపాలు, డిమెరిట్స్, అందులో ఉన్నటువంటి పొరపాట్లు. సంఘంలో పొరపాట్లు ఉంటాయా? కానీ అసలు నాలో ఏ తప్పు లేదనేవాడికి అన్ని తప్పులే ఉన్నాయని వాడికి తెలియట్లా. యేసు రక్తమే. చాలాసార్లు నాకు అంతా తెలుసు అంటాడు, తెలుసా? అది అమ్మ చెప్పినట్టు వాడికి ఏమి అది వాడికి తెలియదు ఆ విషయం. కానీ ఏం చెప్పుకున్నాడు వాడు? తెలుసు, మా ఆవిడ సంగతి తెలుసు, మా అత్తగారి సంగతే బాగా తెలుసు. యేసు రక్తమే. ఏం తెలుసు నీకు చెప్పండి? అది 3వది. 4వది హెచ్చరిక, వార్నింగ్. ఆ సంఘం ఆ లోపాన్ని సరిచేసుకోమని దేవుడు హెచ్చరించిన మాటలు మనం చదువుతాం. 5వది సరి చేసుకున్నప్పుడు వారికి వచ్చే ఆశీర్వాదం, వారికి దేవుడిచ్చేటువంటి బెనిఫిట్, వారికి దేవుడిచ్చేటువంటి దాన్ని వాగ్దానం చేస్తూ మాట్లాడతాడు. ఓకే, ఇప్పుడు చూడండి, ఎఫెసీ సంఘంలో అంటున్నాడు, నీ క్రియలు నేను ఎరుగుదును, నీ కష్టము నేను
ఎరుగుదును, నీ సహనమును నేను ఎరుగుదును. సహనం గురించి మాట్లాడుతూ 3వ వచనంలో అన్నాడు ఆ మాట. నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదని నేను ఎరుగుదును. చెప్పండి ఈ మాటలు నాతో పాటు. నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదని నేను ఎరుగుదును. చూసారా? నా నామము నిమిత్తము భారము భరించి. సహజంగా ప్రభువు మనల్ని ఏమని పిలిచాడు? ప్రయాసపడి భారము మోసుకొని చూన్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానన్నాడు. చాలాసార్లు మనం అనుకునేది ఏంటంటే అన్ని భారాలు పోతాయి, హాయిగా బ్రతికేస్తాం, ఈ దేవుని నమ్ముకున్న తర్వాత అంతా బాగుంటుంది అనుకుంటాం. నిజమే, దేవుడు మనతో ఉంటాడు కాబట్టి, నడిపిస్తాడు కాబట్టి, సహాయం చేస్తాడు కాబట్టి, ఆదుకుంటాడు కాబట్టి, తన కృపను మనతో కూడా ఉంచుతాడు కాబట్టి మనం ధైర్యంగా నడుస్తాం, విశ్రాంతినిస్తాడు. నిత్యముగా నీ సన్నిధి నాకు ఇచ్చును విశ్రాంతిని, నిత్యముగా నీ సన్నిధి నాకు ఇచ్చును విశ్రాంతిని, దుడ్డు కారాని దండమును, దుడ్డు కారాని దండమును నిజముగా నన్ను ఆదరించును, నిజముగా నన్ను ఆదరించెను. నీ పాదం రొక్కెదన్ నిత్యము స్తుతించి నిన్ను పాడి కీర్తించేదను. యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది, యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది. హల్లెలూయా. చాలాసార్లు మనం అనుకునేది ఇదే, దేవుడు మనకు విశ్రాంతి ఇస్తాడని. కానీ అక్కడ ఏమన్నా అంటే నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోమని. దేవుని దగ్గరకు రావడం అన్నప్పుడు దేవుడిచ్చే ఆశీర్వాదాలను అనుభవించటమే కాదు, దేవుని కొరకు మనం కొన్నిసార్లు భారాలు భరించాల్సి వస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చాలాసార్లు మనం అన్ని దేవుని దగ్గర నుండి పొందుకోవడమే కోరుకుంటాం. ప్రభు నాకు అదివు, నాకు అదివు, ఇదివు, అదివు, ఇదే అదే అడుగుతాం. కానీ ఈ ప్రభువు నిమిత్తం ఏదైనా మనం భరించాలి అంటే అమ్మో ప్రభు కోసం మనం ఏం చేయగలవండి అని ఊరికి ఒక మాటతో తేల్చేస్తాం. దేవుని కొరకు ఇవ్వాలను నా దగ్గరే ఉందండి అసలు. ఈ ఎఫెసీ సంఘం ఉంది, సహనం కలిగి ఆయన నామం నిమిత్తం భారం భరించి అలయలేదు అంటున్నాడు. దేవుని స్తోత్రం. సహజంగా మనం పరిచర్యలో అలసిపోతాం, ఇక చాలు అనిపిస్తుంది. చాలాసార్లు మనకు కూడా మీకు కూడా అనిపించే ఉంటుంది. మేలు చేసేటప్పుడు, సువార్త ప్రకటించేటప్పుడు, దేవుని కొరకు నిలబడేటప్పుడు, దేవుని కార్యాలు భుజాన్ని వేసుకుని చేసేటప్పుడు అన్ని సందర్భాల్లో మనకు అనుకూలమైన పరిస్థితులు ఉండవు. అలాంటి సమయాల్లో ఏదో ఒక దశలో మనకి చాలు అనిపిస్తుంది. మీరు చదివితే గలతీ పత్రికలో పౌలు అంటాడు కదా, చదవండి. గలతీ పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం చూడండి. మనము మేలు చేయుట యందు విసుకక యుందుము, మనము అలయక మేలు చేసితిమేని తగిన కాలమందు పంట కోతము. మేలు చేసేటప్పుడు విసుగుదల వస్తుందా? మేలు చేసేటప్పుడు విసుగుదల, మంచి చేసేటప్పుడు విసుగుదల ఎందుకండి? ప్రభు పని చేసేటప్పుడు విసుగుదల మాట్లాడలే మీరు, వస్తున్నారా? అదా వస్తుంది. కానీ మనం అలసిపోకుండా, విసుగుదల రాకుండా పని చేసుకుంటూ వెళ్ళాలి. ఇది చెప్పినంత తేలికేమీ కాదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రాణాలు విసిగిపోకుండా ఉండాలంటే మనం ప్రభు వైపు చూడాలి. స్తోత్రం.
మీరు ఇక్కడున్న ఎవరి వైపు చూసినా, నా వైపు చూసినా, పెద్ద పాస్టర్ గారి వైపు చూసినా ఖచ్చితంగా ఏదో రోజు విసుగుదల వస్తుంది. ఫుల్ స్టాప్ పడిపోద్ది పరిచర్యలో. ఇంకా చేయాలనిపించదు, ఇంకా రావాలనిపించదు, ఇంకా కాడి మీద వేసుకోవాలని అనిపించదు, దేవుని నామం కొరకు పరుగులు తీయాలని అనిపించదు. మన ప్రాణాలకు విసుగుదల రాకుండా ఉండాలంటే మనం ప్రభు వైపు చూడాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మేలు చేసినప్పుడు కీడు అనుభవించే పరిస్థితులు, మేలు చేసినప్పుడు మాటలు పడే పరిస్థితులు, దేవుని సువార్త ప్రకటించినప్పుడు ఇబ్బందులకు గురయ్యే పరిస్థితులు, ఇలాంటి సందర్భాల్లో మనకేమం కావాలి? సహనం కావాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనం చేసేది మంచి, మనం చేసేది ప్రభు పని అని మనకు ముందు అర్థం అవ్వాలి. చాలాసార్లు మనకు, నేను చాలాసార్లు చెప్తాను, జెన్నీతో చెప్తాను, మా అమ్మతో చెప్తాను, సేవ అంటే చెప్పండి, పిలిచి పలవా పెట్టి చేతుల్లో కానుక పెట్టి ప్రార్థన చేయించుకుని, ఇదే సేవ కాదు. ఇది కూడా సేవలో ఒక భాగం, కానీ అన్నిసార్లు పలవాలే ఉండవు. కొన్నిసార్లు చివాట్లు కూడా ఉంటాయి, కొన్నిసార్లు నిందలు కూడా పడాలి, కొన్నిసార్లు అనుకోని మాటలు లేకపోతే జరగని సంగతులు కూడా భరించవలసిన పరిస్థితులు. అసలు అదే సేవ. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు ఉన్నంత కాలం శిష్యుల మీద మాట పడనివ్వకుండా కాపాడాడు, శిష్యులకు దెబ్బ తగలకుండా కాపాడాడు. యేసు ప్రభు ఉన్నంత కాలం శిష్యులకు కడుపు ఖాళీ లేకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు భోజనం పెట్టి కడుపు నిండా నింపాడు. ఆయన పరలోకానికి ఆరోహణమైన తర్వాత చూడండి, వారు యేసు ప్రభు కొరకు ఎన్ని శ్రమలు. అంటే కేవలం మనం దేవుని దగ్గర నుండి పొందుకోవడం మాత్రమే కాదు సంఘం అంటే. ప్రభు నాకు అది ఇవ్వు, నాకు ఇది ఇవ్వు అడగడం తప్పేం కాదు, ఆశించడం తప్పేమి కాదు, పొందుకోవడం తప్పేమి కాదు. కానీ ఆయన నామము కొరకు మనం కొన్నిసార్లు భరించవలసి వస్తుంది. మందిరానికి వచ్చినందుకు, పరిచర్య చేస్తున్నందుకు, సువార్త ప్రకటిస్తున్నందుకు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కొంచెం సవాలుతో కూడుకున్న విషయం దేవుని పని అంటే. ఇదంతా తేలికైన సంగతి ఏమి కాదు. ప్రపంచంలో బైబిల్ను తగలబెట్టినట్టుగా ఇంకా ఏ మత గ్రంథాన్ని తగలబెట్టలా. క్రైస్తవులను చంపినంతగా ఇంకా మరి ఏ మతస్థుల్ని చంపలా. దేవుని పిల్లల్ని హింసించినంతగా మరి ఎవరికి అంత హింస ప్రపంచంలో భూమి పట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కలగలేదు. మరి వీటన్నిటిలో మనం ఎలా ఉండాలంటే ఎంతో సహనం కలిగి ఉండాలి. స్తోత్రం. హల్లెలూయా. సహనం ఎట్లా వస్తుంది అంటే మనం ప్రభు వైపు చూస్తే వస్తుంది. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం తీయండి. అపోస్తలుడైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక, ముగిస్తున్నాను. 12వ అధ్యాయం చదువునాను మొదటి నుండి. ఇంత గొప్ప సాక్షి సమూహము మనలను మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి. ఇక్కడ నుండి కొంచెం జాగ్రత్తగా చూడండి. అంటే అవి మనం వివరించడానికి టైం లేదు కాబట్టి మనం ఇక్కడ అవసరమైన మాటలు తీసుకుందాం. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాము. నెక్స్ట్ చదువునానా? అదిగో ఇది చూడాలి మీరు. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. చూసారా? గమనించండి, ఇక్కడ యేసు ప్రభువే మనకు మాదిరి. హీఈస్ అవర్ రోల్ మోడల్. దేవుని స్తోత్రం. చాలాసార్లు మన కుర్రోళ్ళు ఎవరిని పడితే వాళ్ళని రోల్ మోడల్గా తీసుకుని, ఇప్పుడు ఐపీఎల్ మొదలెందుకు ఒక్కొక్కడు స్టైల్ వేసుకొస్తాడు. ఇక అంటే ఆడి స్టైల్ అంటాడు, ఈడి స్టైల్ అంటాడు. ఇక చూడలేక మనం చావాలి.
యేసు రక్తమే జయం. జీసస్ ఈజ్ అవర్ బెస్ట్ రోల్ మోడల్. మనము ఆయనను చూడాలి. ఆయన ఎలా చేశాడంటే అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సిలువను సహించడం తేలికనా? ఫిజికల్గా భౌతికంగా దాని యొక్క సిలువ ఆకారం, సిలువ బరువు, దాని గురించి ముళ్ళ కిరీటం, ముళ్ళ యొక్క పొడవు, వాటి గురించి మన వాళ్ళు చెప్తారు కదా చరిత్ర. ఒక్కొక్క ముళ్ళు ఎంత పొడవు ఉంటుంది, ఇన్ని ముళ్ళు ఉన్నాయి ముళ్ళ కిరీటంలో, గుచ్చారు, లోపలికి దిగిపోయినాయి. వాస్తవంగా శరీరరీతిగా ఆలోచించిన సిలువను సహించడం కష్టమే. ఆ సిలువ మోసేటువంటి సమయంలో, ఆ తీర్పులు జరిగే సమయంలో ఎన్నో అవమానాలను ఆయన భరించాడు. వీటన్నిటిని ఆయన నిర్లక్ష్య పెట్టాడు. అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సిలువను సహించాలి. పరిచర్యలో మనం సహనం కలిగి ఉండాలి. అసలు కొద్దిమంది అండి యేసు ప్రభుతో పోల్ చేసుకుంటారు. అమ్మ యేసు ప్రభు తిన్నాడమ్మ దెబ్బలు, నాదే ఉందలే. ఏందన్నా నువ్వు అసలు తినలేదు కదా, ఇంకా తినకముందే అంత పెద్ద పోలికెందుకు? పోల్చుకోవడం తప్పేం కాదు, కానీ ఏమీ లేదు కదా. నిష్కారణంగా ఒక మాట అన్నందుకో. మనము మనుషులం, ఆయన మహాదేవుడు, పరిశుద్ధుడు, పాపము లేనివాడు. దేవుని స్తోత్రం. ఆయనే అవమానపరచబడ్డాడు, వాటన్నిటిని ఆయన నిర్లక్ష్య పెట్టాడు, సిలువను సహించాడు. కాబట్టి ప్రపంచమంతా ఈరోజు ఆనందంతో బ్రతుకుతున్నారు. దేవుని స్తోత్రం. ప్రపంచానికి శాంతి మార్గాన్ని చూపింది ఆయనే, ప్రపంచానికి శాంతి మార్గాన్ని వేసింది ఆయనే. శాంతి దూత అంటారు కానీ ఆయన శాంతి దాత. ప్రియులారా, మనము ఆయనను చూడాలి. ఆయనను చూస్తే మన ప్రాణాలు విసిగిపోకుండా ఉంటాయి. చదువునన్న క్రింద ఉంటుంది, మీరు అలసట పడకయు. అది కొద్దిమందికి ఎంత విసుగుదలో, ఎంత విసుగుదలో. మందిరానికి రావాలంటే విసుగుదల, మందిరంలో కూర్చోవాలంటే విసుగుదల. అరే ఒక అరగంట లేట్ అయితే తట్టుకోలేరండి కొద్దిమంది. ఇంకేం సహిస్తారు మీరు అసలు? మన ప్రాణాలు విసిగిపోకుండా ఉండాలి. చదువు అక్కడ ఏముంది ఇంకా? మీ ప్రాణములు మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకయు ఉండునట్లు తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి. ప్రియులారా, యేసుక్రీస్తు మానవాళి పాప పరిహారం కొరకు చేయవలసిందంతా చేశాడు. గొప్ప వేదనను ఆయన భరించాడు. ఇక మిగిలిన పనిని దేవుని బిడ్డల చేతిలో ఆయన పెట్టాడు. ఆశ్చర్యం, మనలను నమ్మి మన చేతిలో దేవుడు తన పని పెట్టాడు. మిమ్మల్ని అందరూ నమ్ముతారా? ఎంతమంది నమ్ముతారో, ఎంతమంది వారి బాధ్యతలు, వారి భుజాలు, వారి యొక్క బాధ్యతలన్నీ మీ మీద పెడతారో నాకు తెలీదు. కానీ ప్రభు మన భుజాల మీద ఆయన బాధ్యత, ఆయన రాజ్య భారాన్ని పెట్టాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నన్నంతగా ప్రేమించితివో, నిన్నెంతగా నన్నెంతగా నిన్నంతగానే
గలనా చెప్పగలనా పాడనా రాయగలనా గలనా చెప్పగలనా దాయనానే దాయగలనా అయ్యా నా యేసయ్యా రాగం తాళం ఎదలో నీవే నీ ప్రేమ మధురం రాగం తాళం నాదం ఎదలో నీవే నీ ప్రేమ మధురం. హల్లెలూయా. ఎంత ప్రేమ అండి. యేసు ప్రభు ఎవరో తెలియనప్పుడు ఎన్ని మాటలు అన్నాం. ఎంత ప్రేమ. ప్రభు అండి దీర్ఘశాంతము గలవాడు. స్తోత్రం. 103వ కీర్తన 8వ వచనంలో మనం చదువుతాం కదా, ఆయన కృపా సమృద్ధి గలవాడు దయాదాక్షిణ్య పూర్ణుడు. ఎవరుండగలం మనం ఇక్కడ అసలు మాట్లాడితే? ఎన్నెన్ని అన్నామో ప్రభు గురించి, ఎంతగా వ్యతిరేకంగా మాట్లాడామో, ఎంతగా వ్యతిరేకంగా ప్రవర్తించామో. కొద్దిమంది అండి నిష్కారణంగా మాట్లాడేస్తారు స్త్రీల్ని కదా. ఎవరి కోసం వెళ్తున్నావు నాకు తెలుసులే. ఎంత దుర్మార్గం చెప్పండి. కానీ అలాంటి వారిని కూడా ప్రభు ప్రేమించి రక్షిస్తున్నాడు. అంతే తప్ప ఒక దెబ్బ వేసేసి ఏంట్రా నువ్వు, మనుషులు మనకి ఎంత కోపం వస్తుంది. మరి మన కోపం మామూలు కోపం కాదు. అసలు దేవుడు అంటే మనకే కనుక పరలోకం తాళ చెవులు ఇచ్చి పంపించారు ఒక్కొక్కళ్ళని అంటే ఒక్కళ్ళని కూడా పంపమంట. అందుకనే ఆయన దగ్గర పెట్టుకున్నారు తాళం చేతులు చిచ్చి, ఇదిగో ఎవరు నన్ను పంపిస్తా కానీ దీన్ని మాత్రం వెళ్ళకూడదు. దీన్ని మా కోడలు అసలు వెళ్ళకూడదమ్మా. మా అత్తగారు అసలు ఎంత దూషించిన వారిని ప్రేమించిన ప్రేమ, అవమానించిన వారి క్షమాపణ కొరకు ప్రార్థించిన ప్రేమ. స్తోత్రం కదా. సిలువలో మాట్లాడుకుంటూ ఆ మాటలు చదువుతాం కదా మనం. సిలువ మీద యేసయ్య పలికిన 7 మాటలు. అసలు ఏమీ తెలియదు ప్రభు అంటాడు. ఏంటి అసలు ఏమీ తెలియపోవడం ఏంటి అసలు? చెప్పండి. తల్లి ఏమంటుంది పిల్ల గురించి? భయంకరమైన పాప పని చేసినా కానీ ఏమంటుంది? మా అబ్బాయి అసలు ఏమీ, ఆడికి అసలు ఏమీ తెలియదయ్యా. మా అమ్మాయి అయ్యా అసలు ఏమీ తెలీదా? ఏమీ తెలియదు అంటలో ఏముందో తెలుసా? దట్ ఈజ్ లవ్. ప్రియులరా, యేసయ్య అన్నీ భరించాడు కానీ క్షమించాడు. అరే మీరేమేమి అంటున్నారు, అన్నీ నా గుండెల్లో పెట్టుకున్నదనరా, టైం వస్తుంది చెప్పండి అన్నాడా? మనమైతే ఏం చేస్తాం? మౌనంగా ఉంటాం కానీ సమయం వచ్చినప్పుడు వేస్తాం బాణం. ఇవాళ మౌనంగా ఉంటాం కానీ రేపు ఏదైనా దొరికాడు అనుకోండి, రేపు వేసేస్తాం. పడిపోద్దు కాటా దెబ్బ, అదని చూసేస్తాం. యేసు రక్తమే జయం. కాటా దెబ్బలు వేస్తే పరిచర్య జరగదు. అర్థమవుతుందా? ఎంత బాగుంది ఆ మాట. చదవండి 3వ వచనం. నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదని నేను భారం భరించి అలసిపోలేదంట. స్తోత్రం. హల్లెలూయా. భారమైన ఈ సేవను ఇక చేయలేనని అనుకొనగా. ఎన్నిసార్లు అనుకుంటామో కదా, ఎన్నిసార్లు అనుకుంటామో. తేలిక ఏమి సేవ జరగట్లా, ఎన్నోసార్లు కష్టం. నీ సేవలో ఎదురైనా ఎన్నో పరిస్థితి నా బలమును చూచుకొని నిరాశ చెంది తిని
నీ సేవలో ఎదురైనా ఎన్నో సమస్యలలో నా బలము చూసుకొని నిరాశ చెంది తిని భారమైన నీ సేవను ఇక చేయలేనని అనుకొనగా భారమైన నీ సేవను ఇక చేయలేనని అనుకొనగా ప్రధాన యాజకుడా యేసు నీ అనుభవాలతో బలపరచితివి ప్రధాన యాజకుడా యేసు నీ అనుభవాలతో బలపరచితివి ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. హల్లెలూయా హల్లెలూయా. అదే మనకు అనిపిస్తుంది గృహకూటం పెట్టుకుంటాం 10 మంది కూడా రారు, ఏమనిపిస్తుంది మీకు? ఇంకా పెట్టుకోకూడదమ్మా. ఎందుకు పెట్టుకున్న కాడి నుంచి బాధపడటం, రారు వాళ్ళ గురించి అనుకోము చెప్పరండి. అనుకోరా? అనుకోకూడదు కానీ అనుకుంటాం. చాలా సార్లు భారాలు భరించేటప్పుడు అలసట వచ్చేస్తుంది. ఇక చాలులే ప్రభా, ఇక మోసింది చాలులే నాయన, ఎంతవరకు చేసింది కదా. మస్తకి వృక్షం కింద కూర్చుని ఏలియా ఏమన్నాడు? చదవండి ఆ మాట. రాజుల 2వ గ్రంథం 2వ గ్రంథం కాదు, మొదటి గ్రంథమే తీయండి. మొదటి గ్రంథం 19వ అధ్యాయం అదిగో 4వ వచనం. మస్తకి అన్నా కదా, బదరి వృక్షం. మరణాపేక్ష. ఏ అపేక్ష? చచ్చిపోవాలనే. ఆయన ఎవరు రాసి? బ్రతకాలనే. దానికి పాట ఎందుకు మళ్ళా? పరిస్థితులు చిన్నాభిన్నమైనప్పుడు, అనుకున్నట్టుగా జరగనప్పుడు ఆటోమేటిక్గా మనకు అదే అనిపిస్తుంది. చచ్చిపోతే బాగుండు, రేపటికి 2 లేలే, ఎల్లుండికి 3 అవుద్ది, తర్వాతకి 4 అవుద్ది. ఈ లెక్కల సంగతి ఎవరికి తెలియదు. కానీ పరిచర్యలో, విశ్వాస యాత్రలో చెప్పండి, మనకు రోజు రోజుకి ఆనందంగా మారాలి. ఇది దేవుని స్తోత్రం. కొన్నిసార్లు ఎదురయ్యే పరిస్థితులను బట్టి, వినబడే మాటలను బట్టి, వస్తున్న శోధనలను బట్టి, ఎదురవుతున్న సమస్యలను బట్టి మనకి ఇక అట్లా అనిపిస్తుంది. చాలు అండి, మనకంటే గొప్ప వాళ్ళు యేసు రక్తమే జయం. చదవండి ఆ మాట. అంటున్నాడు, యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను. ఆ మాట ఒకసారి అండర్లైన్ చేసుకోండి మీరు. ఎంత మట్టుకు చాలు. చాలా సార్లు మనం పరిచర్లకు చాలు అనుకుంటాం. పరిగెత్తింది చాలు, ప్రయాసపడింది చాలు, ఇచ్చింది చాలు, పాటలు పాడింది చాలు, ఇంకెక్కడ పడతాం? కొద్దిమంది అలిగిన వాళ్ళు చూసారు ఎప్పుడన్నా? పాట పాడమంటే ఎట్ట పెడతారా మొహం? అలిగిన వాళ్ళు బాధ కలిగితే, ఏదో ఎక్కడో బాధ కలిగింది మనసులో, ఇక వాళ్ళు మొహం పెడతారు. యేసు రక్తమే జయం. ఎంత మట్టుకు చాలు, నా ప్రాణము తీసుకుందామని ఇట్ట కూడా ప్రార్థన చేస్తారా? చాలు అన్నాడా దేవుడు? చెప్పండి, చాలు అన్నాడా దేవుడు? 7వ వచనంలో, నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై. సరిపోలేదు, ఇంకా చేయాల్సింది చాలా.
ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. శరీరం సహకరించినప్పుడు, ఆరోగ్య పరిస్థితులు ఇంకా రోజు రోజుకి దిగజారిపోతున్నప్పుడు మనకేమనిపిస్తుంది? ఆదివారం ఒక్కరోజు వెళ్తే చాలు, శనివారం వెళ్ళాం. గుర్తుపెట్టుకోండి, జీవితంలో భక్తి చాలు అనుకోమాకండి. చాలు అని అన్నాడు అనుకోకండి. దేవుడు చెప్పాలి, బలా నమ్మకమైన మంచి దాసుడా, నా దగ్గరికి రా, నాతో పాటు ఈ ఆశీర్వాదాల్లో పాలు పంపులు పొందని దేవుడు చెప్పాలి తప్ప మనమే సరిపెట్టుకోకూడదు. మనం సరిపెట్టుకుంటే కష్టం. ప్రియులరా, విశ్వాస యాత్ర ఇది అరణ్య యాత్ర. ఇది ఎలా ఉంటుందో తెలుసా? దగ్గరికి వచ్చేసినట్టే ఉంటుంది, రాదు కదా. ఎంతమంది సేవకులు చెప్పలా, ఇదిగో నేను త్వరగా, వాక్యం 2012లో అన్నారు, యుగాంతం అన్నారు. యుగాంతం. అసలు కొద్దిమంది అయితే అంటే ఆ మాటలు పట్టుకుని వాళ్ళ చర స్థిరాస్తులన్నీ అమ్మేసుకుని వాళ్ళు కావాల్సినట్టుగా ఎంజాయ్ చేసి అయిపోయి ఊడ్చేశారంట. 14 ఏళ్ళు అయింది. 12 ఇది 26 కదా, 14 ఏళ్ళు అయింది. ఊడ్చేసినోడి పరిస్థితి ఎట్లా ఉంటుంది చెప్పండి? ఆడంతం అయిపోవటమే, యుగాంతం అవ్వదు. కానీ అంతం ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. కానీ ఒకటి మాత్రం గుర్తు, మనం భూమి మీద దేవుడు ఎన్ని నాళ్ళు ఉంచాడో అన్ని నాళ్ళు సహనం కలిగి దేవుని పరిచర్యలో ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మిమ్మల్ని మెచ్చుకున్నప్పుడు సహనంతో పనే ఉంది? అసలు మీ గురించి మంచిగా మాట్లాడేటప్పుడు సహనంతో పనే ఉంది? మీ గురించి మంచిగా మాట్లాడుతున్నారు అనుకోండి, లేచి ఇదిగో పలానా సహోదరి నాకు అంటే యోగ్యురాలు, పలానా సహోదరి నన్ను ఎంతో ప్రేమించింది, పలానా సహోదరుడు నా కొరకు ఎంతో చేశాడు అని చెప్పేటప్పుడు మీకు సహనం అవసరమా? నిలబడి మీ గురించి మాట్లాడుతుంటే సాక్ష్యం ఏది? చెడుగా. అప్పుడేం కావాలి? అప్పుడు సహనం కావాలి. పరిచర్యలో అంత తేలికేం కాదు. కొన్నిసార్లు మిస్అండర్స్టాండింగ్స్ ఉంటాయి, అపార్థం చేసుకునే అనుభవాలు ఉంటాయి. అప్పుడు మీరేం కలిగి ఉండాలి? చెప్పాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అర్థమవుతుందా? మీ సహనాన్ని నేనేం పరీక్షించను, ముగిస్తున్నాను. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. అర్థమవుతుందా? పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు సహనం అవసరం. మంచి మాటలు నీ గురించి వినబడనప్పుడు నీకు సహనం అవసరం. నీ సాక్ష్యం మీద చెప్పండి కత్తి పెట్టి పొడుస్తున్నప్పుడు నీకు సహనం అవసరం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అపార్థం చేసుకుంటారండి మనుషులు. ఎందుకు చేసుకోరు? మెలితే ద్వీపానికి వచ్చాడు. ఎవరు మెలితే ద్వీపానికి వచ్చింది? అమ్మా చెప్పండి అమ్మా, మీరు ఏ ద్వీపానికి వెళ్ళొద్దు, ఇక్కడే ఉండండి. మెలితే ద్వీపానికి వచ్చింది ఎవరు చెప్పండి? పౌలు గారు వెళ్ళాడు. ఎట్లాంటి పరిస్థితులు వెళ్ళాడు? భయంకరమైన ఓడ ప్రమాదంలో, తుఫానులో చిక్కుకుని రాత్రింబగళ్ళు అక్కడే ఉండి మొత్తానికి దేవుని దయ వలన ద్వీపానికి ఒడ్డును చేరాడు. చేరినప్పుడు ఏం జరిగిందో తెలుసుగా మీకు? ద్వీపవాసులు అనాగరికులు. వాళ్ళు ఏం చేశారు? మంట వేశారు. మంటలోంచి పాము వచ్చింది. పాము పౌలు గారు చెయ్యి. అప్పుడు ఏమన్నారు తెలుసా? ఇతడు నిశ్చయంగా నరహంతకుడు అన్నారు. ఈ మాట అన్న ఒకసారి. ఇతడు నిశ్చయంగా. పౌలుని ఏమన్నారు? మంచి మాటేనా అది? నిజమేనా? అంటే అతడికి ప్రస్తుతం ఉన్న అనుభవాన్ని బట్టి, అతడికి చుట్టుకున్న పాముని బట్టి అతడిని ఎట్లా చూశారు వాళ్ళు? అదిగో అక్కడ చావలేదు కానీ ఇక్కడ చావడానికి వచ్చాడరా, దేవుడేమి వదిలిపెట్టాడరా. అక్కడ వదిలిపెట్టాడు అనుకున్నాడు, అక్కడ బతికిపోయి అనుకున్నారు. కానీ ఇక్కడ వచ్చాడు, ఇక్కడ సత్తాకే వచ్చాడు మన ద్వీపానికి అనుకున్నారు. వాళ్ళకి అంతవరకే తెలుసు. అట్ట వదిలిచ్చాడు, అది వెళ్ళిపోయింది. తర్వాత ఆ ద్వీపానికి హెడ్ ఉన్నాడు ఒక ఆయనకి బాగోపోతే ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తే ఎప్పటి నుంచో బాధాకరమైన జ్వరం అది తగ్గిపోయింది. ఇప్పుడు ఏమన్నారు తెలుసు? ఇతరు ఒక దేవత అన్నారు. ఏమన్నారు? ఇందాడేమన్నారు? ఇప్పుడు ఏమన్నారు? ఏది రైటు? అది ఏది రైట్ కాదు, కరెక్ట్ ఆన్సర్. అర్హంతకుడు కాదు. కానీ ఏమనుకున్నారు వాళ్ళు? మనల్ని
కిందకి తొక్కేయగలరు, పైకి భుజాల మీద ఎక్కించుకుని ఊరేగించగలరు. ఏదైనా చేయగలరు మనుషులు. అర్థమవుతుందా? ఊరేగించినప్పుడేమో ఉబలాటపడి, నరహంతకుడు అన్నప్పుడేమో ఉసూరుమంట కూర్చోవలసిన అవసరం ఏమీ లేదు. మన హృదయ అంతరంగాలు ఎరిగిన వాడు ఒక ఆయన ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. వాట్ ఈజ్ అవర్ మోటో? మన ఉద్దేశం ఏంటనేది ప్రభువుకు తెలుసు. అందుకొరకు మనం ఏం చేయాలి? సహనం కలిగి పరిచర్యలో ఉండాలి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె పలహారం ఎందుకు పెట్టిందో నాకు తెలియదు అనుకున్నావు ఇవాళ? ఈమె కూటం ఎందుకు పెట్టిందో నాకు తెలియదు అనుకున్నావా? ఆమె సాక్ష్యం ఎవరి గురించి చెప్పిందో నాకు తెలియదు అనుకున్నావా? ఇవాళ అయ్యగారు వాక్యం ఎవరి గురించి చెప్పారో? అమ్మో నాయన, యేసు రక్తమే. మెలితే ద్వీపవాసులు ఎక్కడే ఉండరు, అక్కడే ఉంటారు. వీళ్ళు కాజులోనే ఉంటారు కానీ మెలితే ద్వీపం నుంచి వచ్చిన వాళ్ళు యేసు రక్తమే జయం. అప్పుడే మనం సహనం. మీరు చదివితే ఆ వచనాల్లో 28వ అధ్యాయమా అపోస్తల కార్యాలు 28వ అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళి చదవండి. నరహంతకుడు అన్నప్పుడు మాట్లాడాల పౌలు, దేవత అన్నప్పుడు కూడా మీరు మాట్లాడుకుంటారు నాయన. అది మౌనంగా ఉండడం సహనానికి ఒక గుర్తు. స్తోత్రం. ఎగిరెగిరి పడతారు కొద్దిమంది, హడావుడి పడిపోతారు. అసలు 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 ఎన్నిసార్లు అంటే అసలు అసలు నన్ను ఎంత అన్నాడు, నన్ను అంత లావు మాట. ఈ లావు మాటలేంటో నాకు తెలియదు. ప్రియులారా, మనము ప్రభువు కొరకు భారం భరించవలసిన వారమై ఉన్నాం. ప్రభువు దగ్గర నుండి వచ్చే ప్రతి ఆశీర్వాదాన్ని పొందుకుందాం. అదే సమయంలో ప్రభువు కొరకు నిలబడదాం. ఆమేన్. పరిచర్య జరగాలంటే ఏంటి తెలుసా? మనం ప్రభువు కొరకు నిలబడాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభు భూమి మీదకి వచ్చారంటే చెప్పండి, మరియా యోసేపులు ఎంత సహనం కలిగి ఉండి ఉంటారు? యవ్వన బిడ్డలండి, అసలు చిన్న పిల్లలు, పాపం వాళ్ళకేం తెలుసు? ఈరోజు కలెక్టర్ గారు చైల్డ్ మ్యారేజెస్ గురించి వీడియో కాన్ఫరెన్స్ ఒక అరగంట చెప్పారు. ఎస్పీ గారు, కలెక్టర్ గారు. చిన్నపిల్లలకు పెళ్లి చేయకూడదు. ఆయన ఏం చెప్పారో తెలుసా? యాక్ట్ ప్రకారం పెళ్లి చేసిన పురోహితులు, పాస్ట్ గారు అయితే పాస్ట్ గారు, ఆ పెళ్లికి వచ్చిన వాళ్ళందరూ నేరస్తులు అంటే లోపలికి వెళ్ళాలంట వాళ్ళు. వివాహ వయసుని తెలుసా మీకు? వివాహ వయసుని తెలుసా? ఆడపిల్లకి ఎంత వయసు? 18 సంవత్సరాలు. మగపిల్లడికి 21 సంవత్సరాల వయసు రాకుండా పెళ్లి చేయకూడదు. చెయ్యకూడదు. ఒకవేళ ఎవరైనా చేస్తే అర్థం, ఆ పెళ్లికి వెళ్ళిన వాళ్ళందరూ నేరస్తులంట. అయ్యా నిజం, నేను ఎస్పీ గారు చెప్పిన మాట అన్నా. ఆయన చెప్పింది వాళ్ళ మాకు ఇదే వీడియో కాన్ఫరెన్స్, రోజు ఇదే కాన్ఫరెన్స్లు. పెళ్లి చేసిన పురోహితులు అయితే పురోహితులు, పాస్టర్ గారు అయితే పాస్టర్ గారు, ఆయన కూడా నేరస్తుడాడు. చాలా చాలా సీరియస్గా ఉన్నారు కలెక్టర్ గారు, ఎస్పీ గారు. కృష్ణా జిల్లాలో ఎక్కువ జరుగుతున్నాయి. మన జిల్లా బాగా అభివృద్ధి చెందిన జిల్లా అనుకుంటాం కానీ మన ప్రాంతాల్లో ఎక్కువ పెళ్లిళ్ళట జరుగుతున్నాయి. టీనేజ్ ప్రెగ్నెన్సీస్, బిలో 19 years గర్ల్స్ ప్రెగ్నెన్సీ అవుతున్నారు. వాళ్ళు కూడా అంటే మ్యారేజ్ ద్వారా కావచ్చు, లేకపోతే వితౌట్ మ్యారేజ్ కూడా జరుగుతున్నాయి ఎక్కువ ప్రెగ్నెన్సీస్ అని. మూడవది చైల్డ్ అబ్యూజ్మెంట్. వీటి గురించి చెప్పారు, చాలా విషయాలు చెప్పారు. లేదా నేనేం ఎందుకు అటు వెళ్ళా, మళ్ళీ ఇటు వచ్చా. రక్తమే జయం. ఇదో సమస్య నాకు, ఎందుకు అటు వెళ్ళా నేను. గమనించండి, మనము పరిస్థితులు ఎలా ఉన్నా కానీ ఓర్పుగా ఉండాలి. స్తోత్రం. వీడియో కాన్ఫరెన్స్లో వాళ్ళు ఇప్పుడు జిల్లా అంతా కదా, అంగన్వాడీ టీచర్సు, పోలీసులు, హై స్కూల్ హెడ్ మాస్టర్స్, మొత్తం ఎవ్రీథింగ్, జిల్లాలో ఉన్నటువంటి పిల్లలకి రిలేటెడ్గా ఉన్న వాళ్ళందరూ మ్యూట్లో పెట్టుకోమంటే పెట్టుకోవట్లా, మాట్లాడేస్తున్నారు. అంగన్వాడీ వర్కర్స్. అసలు కలెక్టర్ గారు చాలా ఓర్పుకున్నాడు కానీ ఎస్పీ గారు గట్టిగా మాట్లాడాడు. ఎవరైతే మ్యూట్ చేయలేదో వాళ్ళందరూ డీటెయిల్స్ తీసుకుని అర్జెంట్గా నా ఆఫీస్కి రమ్మనమన్నారు. నేను అనుకున్నా, అమ్మో కలెక్టర్ గారే చాలా ఓర్పు ఎక్కువ అనుకున్నా. అమ్మ ఫలానా పేరు తెలిసిపోద్ది అక్కడ మ్యూట్ తీసినట్టు. అమ్మ మ్యూట్లో పెట్టుకోమ్మా, నీ మాటలు వినబడుతున్నాయి, నేను చెప్పేది అర్థం అవుతుంది వాళ్ళకి అని చాలా ఓర్పుగా చెబుతున్నాడు. ప్లీజ్ దయచేసి, ఎంత ఓర్పు ఉండాలి చెప్పండి.
ఎంత ఓర్పు ఉండాలి? మీరు గుర్తుపెట్టుకోండి, బాధ్యతలు ఎక్కువ ఉన్నవాడికి ఎక్కువ ఓర్పు ఉండాలి. అర్థమవుతుందా మీకు? ఎక్కువ బాధ్యత మోసేవాడికి ఎక్కువ ఓర్పు ఉండాలి. బాధ్యత మోసేవాడు ఓర్పు లేకపోతే మొత్తం గందరగోళం అయిపోద్ది. అర్థమవుతుందా? మీరు అలగొచ్చు, నేను అలిగితే ఎట్లా ఉండదు? ఏం మాట్లాడలేదు మీరు. మీరు అలగొచ్చు, కానీ నేను అలిగితే ఎట్లా ఉండదు? సంఘం అంతా చల్లాచెదరైపోద్ది, పరిచర్య అంతా గందరగోళం అయిపోద్ది. అర్థమవుతుందా? బాధ్యతలు మోసేవాడు ఎక్కువ బాధ్యతగా ఉండాలి, ఎక్కువ సహనం కలిగి ఉండాలి. ఓర్పు చాలా అవసరం. పురిలారా, ఈ దినాల్లో ఓర్పు లేదు. రెండో రోజే ఫోన్ చేయడం, అమ్మా నేను వచ్చేస్తానే, నిన్నే కదా పెళ్ళి అయింది, ఇవ్వాలి పంపించింది, ఇవ్వాలి వచ్చేటి, నేను ఉండలేకపోతున్నానే. మనం ఏమి నేర్పాలి అసలు? అసలు ఏమి సహనం ఓర్చుకోవాలమ్మా, సహించాలి నాన్న. ప్రియులారా, పరిచర్యలో కూడా మనం ఎంతో ఓర్చుకోవాలి. స్తోత్రం. ఎందాడ చెప్పాను, మరలా చెప్తున్నాను, పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు ఓర్చుకోవడం అంతో పని లేదు అసలు. అప్పుడు ఓర్చుకోవడం ఏముంది? అర్థమవుతుందా? అందరి ప్లేట్లో గుడ్డుపడి మీ ప్లేట్లో గుడ్డుపడలేదు అనుకోండి, ఏంటి ప్రభా అని బుర్ర జడగొట్టుకోవసల్లా. పాపం అయిపోయినాయి అమలే గుడ్లు, నేను అర్థం చేసుకుంటానని నాకు ఆపారేమలే అనుకుంటే ఎలా ఉంటుంది? అసలు అట్లా అనుకుంటాము మనం? అసలు నా మీద ఇంత చిన్న చూపేంటి, నేనేం తక్కువ చేశాను అని ఇక చెప్పండి. లాయర్లు అయిపోతారు ఒక్కొక్కలేక, లాగేస్తారు. అక్కడే సమస్య. ప్రియులరా, మనము ప్రభువు కొరకు సహించాలి, పరిచర్యలో ఎన్నో భరించాలి. ఎంత బాగుందో కదా ఆ మాట. నా నామము నిమిత్తము భారము భరించుచు అలయలేదని, అలసిపోలేదంట, భరిస్తూనే ఉందండి. ఎంత మంచి సాక్ష్యం కదా. మనం ఇలాంటి అనుభవాల్లో ఎదగాలి. ఆమేన్. అలసిపోవద్దు, విసుగుదల రానియద్దు. అండి ఓర్చుకున్నానండి ఇక నా వల్ల, అట్లా అనొద్దు. అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడతాడు. ఎవడైతే సహిస్తాడో వాడే ఏలుబడి చేస్తాడు. కాబట్టి ప్రియులరా, పరిచర్యలో సహిద్దాం. ఇప్పుడు మనం ఇక్కడ 100 మంది కూర్చున్నాం అనుకోండి, ఎట్లా ఉండాలి? ఎంతో సహనం అవసరం. రేపు దేవుడు కృప చూపి పరిచర్య విస్తరించాడు అనుకోండి, అప్పుడు ఇంకా సహనం అవసరం. అర్థమవుతుందా? పరిచర్యలో అనుకున్నట్టుగా ఏమి ఉండవు. మీరు అనుకున్నట్టుగా పాస్టర్ గారు ఉండకపోవచ్చు, మీరు అనుకున్నట్టుగా విశ్వాసులు ఉండకపోవచ్చు, మీరు అనుకున్నట్టుగా పాస్టర్ ఉండకపోవచ్చు. కానీ సహించినప్పుడే మీరు ఒక పరిచర్యలో ఒక నమ్మకమైన బిడ్డగా ఉండడానికి, ఒక స్తంభంగా నిలబడడానికి అవకాశం దొరుకుతుంది. స్తోత్రం. పడాల్సిన కష్టమంతా పడాలి, చేయాల్సిన పరిచర్య అంతా చేయాలి. మళ్ళా ఏదైనా వ్యతిరేకమైన మాట వస్తే సహించాలి. అర్థమవుతుందా? ఇప్పుడు వంట చేశారనుకోండి, టిప్కమ్మ ఆంటీ వంట చేస్తున్నారుగా, పొరపాటున ఎవరైనా ఆంటీ ఏంటంటే మొక్క ఉడకలేదు అన్నారనుకోండి, అయ్యా వచ్చే నాళ్ళ నుంచి నేను వంట చేయను, నేను చేయనులే కానీ నా వల్ల కాదు కానీ అంటే ఏంటి? కుదురుద్దటకు ప్రాణం పోయేంత వరకు నీతో యేసయ్యా, తుది శ్వాస వరకు ఆయనతో ఉండాలి మనం. ఎక్కడి వరకు? బాగుంది పాట అని పాడుకోవడం కాదు, అసలు ఏం పాడుతున్నారో ఎరక్కొట్టేస్తున్నారు ఒక్కొక్కరు సింగర్స్ మించి. మంచిదే, పాడండి, కానీ నిజంగా ఉండండి. ఎవరితో? నీతో ఉంటా నేసయ్యా, కావాలేసయ్యా అని పాడుతున్నారు. మనం ఆయనతో ఉండాలి. ఎప్పటి వరకు? ప్రాణం పోయేంత వరకు. పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నా కానీ. నేను ఉదాహరణగా చాలా ఉదాహరణలు చెప్పా. దీనికి మించిన ఉదాహరణలు మీ జీవితంలో అనుభవాలు ఉండొచ్చు. వాటిని జ్ఞాపకం చేసుకోండి.
మీరు అప్పుడు ఎలా రియాక్ట్ అయ్యారో ఒకసారి ఆలోచన చేయండి. దేవుని పరిచర్యలో ఆయన నామము నిమిత్తం, ఆయన సువార్త నిమిత్తం, ఆయన రాజ్యము కొరకు మీరేమన్నా భరించారా? వచ్చి వెళ్ళిపోయేవాడికి ఏముండదు, బాధ్యత తీసుకునేవాడికే ఉంటాయి కదా. కాయం చెట్టు దగ్గరికి ఎవడు రాయి తీసుకెళ్ళడం, కర్ర తీసుకెళ్ళడం. ఏ చెట్టు దగ్గరికి వెళ్తారు? కాసే చెట్టు దగ్గరికి వెళ్తారు, రాళ్ళు వచ్చుకొని, కర్రలు వచ్చుకొని, గెళ్ళు వచ్చుకొని. యేసు రక్తమే. ఎందుకోసం? ఎందుకు కొడుతున్నారు? నన్ను కొడతా వింటారు నాయన అంటే, మరి నీ దగ్గరే ఉండే కాయలు కాగిపోతే నిన్ను కొట్టరు. అసలు నువ్వు బాధ్యత వేసుకోకపోతే, అసలు సంఘంలో నీకు బాధ్యత అంటూ ఏమీ లేకపోతే, నీకు అసలు ఏమి భారమే ఉండదు. నీకేముంటుంది అసలు? మాట అనేది ఉండదు, పడేది ఉండదు. యేసు రక్తమే. ఏమి లేదు, చక్కగా వచ్చావు, వెళ్ళాము, ఎంత బాగుందమ్మా. కానీ బాధ్యత మోసేటప్పుడు చెప్పండి, అనేకమైన వాటిని మీరు భరించవలసిన వారై ఉన్నారు. అప్పుడు మీరు ఏం చేయాలో తెలుసా? అలసిపోకుండా ఉండాలి. అది సహనం. అంటున్నాడు ఎఫెసీ సంఘంతో, నీ క్రియలు, నీ కష్టము, నీ సహనము నేను ఎరుగుదును అన్నాడు. ఆ సహనం గురించి మాట్లాడుతూ, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించుచు అలయలేదని నేను ఎరుగుదును. ప్రార్థన చేసుకుందాం. ఎఫెసీ సంఘం అలసిపోలేదు, ఎఫెసీ సంఘం సహనం కలిగి ఉంది. మరి మన పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచన చేయండి. ఆయన కొరకు మనం ఏమైనా భరిస్తున్నామా? ఆయన కొరకు మనం ఏమైనా సహిస్తున్నామా? మన యుగోలు మనకు అడ్డం వచ్చేస్తున్నాయి. స్వాభిమానంతో మనం ఎగురుతున్నాం, ఏమి పట్టానికి ఇష్టపడలా. కుటుంబాల్లో స్వాభిమానం, పరిచర్యలో కూడా స్వాభిమానం. స్వాతిశయ పూర్ణులకు గతి భయంకరంగా ఉంటుందని వాక్యంలో సెలవిస్తుంది. ప్రియులారా, ఒక చిన్న మాట ప్రార్థన చేసుకుందాం.